హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. 50 కోట్లతో ఎమ్మెల్యే రాష్ట్రం అంతా షాక్. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకే వెళ్ళిపోతాం. బీజేపీ అండి. బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ఆపరేషన్ కమలం చేపట్టాలని అయితే బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయల ఆఫర్ చేసిందని ఆరోపించారు. శుక్రవారం ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారండి. గత ఏడాది కాలంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది అని మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 500 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. అయితే వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మా ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా పార్టీని వీడరు. నా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు పూర్తి పదవి కాలాన్ని అయితే పూర్తి చేస్తుంది అని అయితే సిద్ధరామయ్య చెప్పుకొచ్చారండి. సో ఇది ఇలా ఉండగా అదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో తమకు 400కు పైగా సీట్లు వస్తాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంపై సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ తగినన్ని సీట్లు రావనైతే అభిప్రాయపడ్డారు. అదేవిధంగా విపక్ష ఇండియా కూటమికి పూర్తి మెజారిటీ రాకపోవచ్చన్నారు. కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ 15 నుంచి 20 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందనైతే విశ్వాసం వ్యక్తం చేశారండి. సో ఈ విధంగా ఆయన చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యేలను కమలం పార్టీ కొనడానికి ప్రయత్నం చేసింది, కానీ నేనున్నంత వరకు మా పార్టీ విచ్ఛిన్నం కాదు, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోరు అన్నారు.